ఏపీలో రైతుల ఖాతాల్లోకి 20,000 రూపాయలు జమ అయ్యేటటువంటి పథకం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి. అదేంటంటే అన్నదాత సుఖీభవ పథకాన్ని త్వరితగతిన అమలు చేసేందుకు చంద్రబాబు నాయుడు కసరత్తు మొదలుపెట్టినట్టు చెప్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే రాష్ట్రంలో అధికారం చేపట్టిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వ ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రతి సంవత్సరం రైతుకు పెట్టుబడి సాయం కింద 20,000 అందజేస్తామనే కీలక హామీని కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకి 20,000 అందిస్తామన్నారు. జూన్ 4వ తేదీన ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ రైతులు మటుకు దీన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. ఈ పథకాన్ని ఎలా అమలు చేయబోతున్నారు, ఎవరెవరికి వర్తిస్తుంది, విధి విధానాలు ఏంటి అన్న విషయాలు ఏమి కూడా ఇంకా బహిర్గతం చేయలేదు. దీనిపై రాజ్యసభ మాజీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారండి. రైతులకు ఇవ్వాల్సిన 20,000 హామీని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తప్పకుండా పెట్టుబడి సాయాన్ని అందించిందని, ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని ప్రారంభించాలని అన్నదాతలు కోరుతున్నారని చెప్పారు. నివేదిక తయారైన తర్వాత అధికారిక ప్రకటన ఇస్తామని ప్రభుత్వం వారు దానికి జవాబైతే చెప్పారు. గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన రైతుల జాబితాలో ప్రభుత్వం వద్దే ఉంటుంది. ఆ డేటాను ఉపయోగించైనా వెంటనే పథకాన్ని ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం దసరా పండుగకు లేదంటే దీపావళి పండుగకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటీవలే వ్యవసాయ శాఖ సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు నాయుడు ఈ పథకంపై అధికారులకు కొన్ని సూచనలు కూడా జారీ చేశారండి. లబ్ధిదారులను గుర్తించేందుకు వారి ఫోన్ నెంబర్లను బ్యాంకు ఖాతాలకు లింకు చేయాలన్నారు. అంతేకాకుండా వీటిని జియో ట్యాగ్ చేయాలని సూచించారు. పీఎం కిసాన్ యోజన పథకం కింద కేంద్రం 6,000 అందిస్తుంది. దీనికి మరో 14,000 కలిపి మొత్తం 20,000 అందివ్వాలనే యోచనలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. లబ్ధిదారుల జాబితాపై పూర్తి స్థాయిలో ఈ నివేదిక తయారైన తర్వాత ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే దసరా గాని లేదా దీపావళి గాని ఈ 2 పండుగలను పురస్కరించుకుని ఈ పథకం అమలు చేసేదానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఉందండి. మరి ఈ విషయమై రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.